తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, ఒబేసిటీ అంటే అధిక బరువు ఎక్కువ ఉన్న వారిలో ఎలా తగ్గించాలి, అసలు ఏం తినాలి, జిమ్కి వెళ్ళినప్పుడు ఎంతసేపు వర్కౌట్ చేయాలి, ఇవన్నీ ఒకలా ఆలోచిస్తూ ఉంటే అసలు తినడం మానేస్తే నిజంగానే బరువు తగ్గిపోతాం కదా అని ఇంకొంతమంది. అసలు నిజంగా ఒబేసిటీతో బాధపడేవాళ్ళు కరెక్ట్గా ఆ డైట్ కావచ్చు, లేదు అని అంటే ఎక్సర్సైజ్ కావచ్చు, ఏ విధంగా పాటించాలి అంటే? ఒబేసిటీ అనేది అఫ్కోర్స్ నవడేస్ కంపారిటివ్లీ ఒక అంతకుముందుతో పోలిస్తే ఒక 40-50% ఎక్కువ ఉందని చెప్పచ్చు. అండ్ నేను జనరల్గా కూడా ఎక్కడైనా ఏదైనా రెస్టారెంట్ కానీ ఇంకేమైనా బయటికి పబ్లిక్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు జనరల్గా అబ్జర్వ్ చేస్తుంటా ఖాళీ ఉన్నప్పుడు 90% అంటే లావన్న ఉంటారు, లేదంటే పొట్టన్న కంపల్సరీ ఉంటుంది. ఈవెన్ యంగ్స్టర్స్ కూడా నవడేస్ వెరీ రేర్లీ, బట్ 30+ వాళ్ళలో కంపల్సరీ పొట్ట ఉండడం కానీ, లేదంటే వాళ్ళ ఏజ్ ప్రకారం హైట్ ప్రకారం ఉండాల్సిన దానికంటే మినిమం ఒక 20 బిఎంఐ ఎక్కువ ఉండడం. సో ఇవన్నీ కామన్ అయిపోయింది. సో దానికి రీజన్స్ చెప్పాలంటే ఫస్ట్ థింగ్ డైట్, రెండోది ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, మూడోది హెరిడిటరీ టెండెన్సీ, ఇవన్నీ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాము. సో ఇది దీనివల్ల పెరుగుతుంది. సో బేస్ బాడీ మాస్ ఇండెక్స్ అనేది బిఎంఐ అంటామో అది జనరల్గా 24-25, ఇది అంతా 25 దాకా కంప్లీట్ నార్మల్. 25-30 ఏంటంటే ఓకే, అంటే హెల్తీ వెయిట్ కిందికే వస్తుంది ఎక్కువ. బట్ +30 ఏదైతే 30 తర్వాత దాన్ని మేము పర్టికులర్గా ఒబేసిటీ కిందికి తీసుకుంటాం. సో 30-35 ఫస్ట్ స్టేజ్, 35-40 సెకండ్, 40 ఎబో అనేది సివియర్ కేసెస్. 40 ఎబో ఉందంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ రిస్క్ ఒబేసిటీ అని అర్థం. ఓకే. సో జనరల్గా ఒబేసిటీ వల్ల కాంప్లెక్స్ అంటే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే ఫస్ట్ ఏంటంటే డయాబెటీస్. సో డయాబెటీస్ అనేది ఒబేసిటీ వల్ల, ఎందుకంటే వాళ్ళకి మెటబాలిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మెటబాలిజం సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ఫ్యాట్ అనేది ఎక్కువ డిపాజిట్ అయిపోయి అక్యుములేట్ అవ్వడం. సో ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ అనేది షుగర్, డయాబెటీస్ మీద ఉంటుంది. సో డయాబెటీస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దెన్ బాడీ యాక్టివిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళు లేజీగా ఉంటారు. ఒబేసిటీ వల్ల వాళ్ళ మూమెంట్ సరిగా ఉండదు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్ అయ్యి హార్ట్ మీద వస్తుంది. సో హార్ట్ ఇది కూడా కరెక్ట్గా ఉండదు వాళ్ళకి, పంపింగ్ హార్ట్ అటాక్స్ రావడం కూడా ఒబేస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. దెన్ ఆటోమేటిక్గా బీపీ కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఒబేస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత ఏంటంటే చూస్తే ఫిజికల్గా అంటే వాళ్ళలో ఏంటంటే జాయింట్స్ కానీ, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటివి తీసుకుంటే కూడా కంపారిటివ్లీ ఒబేస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో వాళ్ళు ఏంటంటే నడవాలన్నా కష్టమే, వాళ్ళకి ఏం చేయాలన్నా ప్రాబ్లం ఉంటుంది. సో అందుకనే ఎప్పుడైతే ఈ మన బిఎంఐ ఇంక్రీజ్ అవుతుందో, అంటే 30+ అయ్యి ఎప్పుడైతే మనకు బాడీ హెవీ అవుతుంది అన్నప్పుడే కేర్ తీసుకోవాలి. సో దానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హెరిడిటరీ, తర్వాత డైట్, దెన్ యాక్టివిటీ లేకపోవడం. సో ఇవి మెయిన్. ఆ తర్వాత ఎనీ హెల్త్ ఇష్యూస్, అంటే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఇట్లాంటి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వల్ల, హైపోథైరాయిడ్ ఉంది పర్టికులర్, హైపోథైరాయిడ్ TSH బాగా పెరిగిన వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు ఫుడ్ తీసుకోకుండా వెయిట్ పెరిగిపోతుంది. అండ్ వాళ్ళలో ఆకలి కూడా ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళకి ఇంకా తినకపోతే కంట్రోల్ కాదనమాట. వాళ్ళు మామూలుగా నార్మల్గా సర్లే ఒక గంట లేట్ అయినా, లేదంటే ఒక పూట తినకుండా ఉంటారు, బట్ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. వీక్ అయిపోయి కళ్ళు తిరగడం, పడిపోవడం ఇట్లాంటి. సో ఏదైనా ఇనీషియల్గా ఫస్ట్ మనకు బాడీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ పెరుగుతుంది, దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, డయాబెటీస్ కానీ ఇంకేదైనా వస్తున్నాయి అన్నప్పుడే దాన్ని మెయింటైన్ చేయాలి. సో అవుట్ సైడ్ ఫుడ్ పర్టికులర్గా ఈ బేకరీ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఆ బిర్యానీస్ ఏవైతే ఇన్స్టెంట్ మనం బయటకు వెళ్ళి తింటామో అలాంటివి ఫస్ట్ అవాయిడ్ చేయాలి. అండ్ మెయిన్గా ఎవరైతే ఈ హెరిడిటరీ టెండెన్సీ ఉండి సిట్టింగ్ జాబ్ ఉంటుందో, యాక్టివిటీ లేకుండా ఉన్న వాళ్ళు ఇవి ఫస్ట్ అవాయిడ్ చేయాలి. అండ్ కంపల్సరీ లంచ్ టైంలో, అంటే మిగతా టైంలో వాళ్ళకి టైం లేనప్పుడు లంచ్ తర్వాత అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ వాక్ చేయడం. సో డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది లేకుండా హెల్తీ వాక్ అని కొంతమంది దానికి రకరకాల మెడిసిన్ వాక్ అని కూడా అంటారు దాన్ని, అంటే లంచ్ తర్వాత వాక్ చేయడం. సో ఇది మెయింటైన్ చేయాలి. అండ్ షుగర్ మెయిన్గా సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఏవైతే బేకరీ ఐటమ్స్, షుగరు, మైదా,
ఆయిల్, మిల్క్ కూడా. మిల్క్ వల్ల కూడా చాలామందికి ఒబేసిటీ పెరుగుతుంది. సో మిల్క్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. లేదు టీ కాఫీలో ఎప్పుడైనా తీసుకుంటే ఓకే, బట్ డైరెక్ట్ మిల్క్ తాగకూడదు, వైట్ మిల్క్. అండ్ రైస్ కూడా వన్ టైం, ఓన్లీ లంచ్ టైంలో, అది కూడా ఒక మెజర్డ్ అంటే ఒక లిమిట్గా అది తీసుకోవాలి. సో ఈ విధంగా హెల్తీ డైట్ అనమాట. అంటే మన పూర్వీకులు, మన తాతలు వాళ్ళు ఈ విధంగా తిన్నారు, ఈ విధంగా యాక్టివిటీ ఉండేది. మార్నింగ్ లేచిన తర్వాత ఒక వాకింగ్ చేయడం కానీ, పని చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, బాడీ. సో మనకి ఏంటంటే కంటిన్యూ కూర్చోవడం వల్ల ఈ మోకాళ్ళు పట్టేసినట్లే, దానివల్ల ఒబేసిటీ వాళ్ళకి మెయిన్గా అరిగిపోతుంటాయి ఫాస్ట్గా. సో ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఏదైతే కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం వల్ల, అంటే మెటబాలిజం సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంటుంది. సో వాళ్ళలో ఏంటంటే అసిమిలేషన్ కూడా అంటాం. సో ట్రీట్మెంట్ మన హోమియోపతిలో మేము ఇచ్చే దాంతో ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా కంట్రోల్ అవుతుంది అండ్ ఈ డైజెషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంతమందికి ఈవెన్ కాన్స్టిపేషన్ ఉండి ఇలాంటివి ఉంటాయి. సో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అవుతాయి. అండ్ హైట్ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలో అది ± ఒక 5 ఈజ్ ఓకే, ఆర్ 10 మ్యాక్సిమం. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే వెయిట్ గురించి చూసుకుంటే ఎంత వెయిట్ ఉండాలి అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5% మనం ఉన్న దాని మీద ఎక్కువ ఉన్నా పర్వాలేదు అంటారు. ఒకవేళ అది తక్కువతో ఉంటే మజిల్ గ్రోత్ కానివ్వండి, ఫ్యాట్ అండ్ అలానే బోన్ అన్నీ కూడా రిలేటబుల్గా లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అదే ఇప్పుడు చాలామంది ఏంటంటే లావ్ అవుతున్నామని మెయిన్ డైట్ కంట్రోల్ చేస్తారు. సో డైటింగ్ ఇవన్నీ చేస్తారు. సో దాంట్లో హెల్తీ డైటింగ్ అనేది ఉండాలి. చాలామంది అంటే మొత్తం తినడం మానేయడం, లేదంటే హెల్తీ ఇది తీసుకోకుండా ఉండడం, ఒక పూట ఒక మీల్ స్కిప్ చేయడం. సో దీనివల్ల ఏంటంటే మాస్ అంటే మజిల్ లాస్ అవ్వడము ఏదో ఉంటుంది, వీక్నెస్ వస్తుంది. దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే పేషెంట్ లాగా అయిపోయి వాళ్ళు ఏది తీసుకున్నా దానివల్ల వాళ్ళకి మోషన్స్ అవ్వడం ఇలా అవుతుంది. సో మన డైట్లో కూడా ఏంటి, మనకి ఏదైతే మనకు ఫ్యాట్ క్రియేట్ చేస్తుందో, షుగర్ ఉంది, మైదా ఐటమ్స్ ఉన్నాయి, ఇట్లాంటి ఫ్యాట్ ఐటమ్స్, ఆయిలీ కాంటెంట్స్ ఉన్నవి బయట తీసుకుని ఏదైతే ఉంటుందో అవి మెయింటైన్ చేయాలి. బట్ హెల్త్ ప్రోటీన్ అనేది బాడీకి అవసరం. ప్రోటీను, విటమిన్స్, ఫైబర్ ఇవి అవసరం. సో అవి తగ్గించకూడదు. పర్టికులర్గా ఏదైతే కార్బోహైడ్రేట్స్, ఈ ఫ్యాట్ అనేది ఉంటుందో అవి మానేయాలి, అవి తగ్గియాలి. సో డైటింగ్ అంటే ఏంటి, మనం తీసుకునే దాంట్లో మనకి ఏది పడదో అది మానేయడమే. అంతేగాని టోటల్గా స్కిప్ చేసి ఇంటర్మీడియట్ డైటింగ్ అని, లేదంటే 12 hours ఫాస్టింగ్ అని ఎన్నో రకాలుగా క్రియేట్ చేస్తున్నారు. సో అవన్నీ మంచిది కాదు. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వెయిట్ తగ్గవచ్చు దానివల్ల, బట్ దానివల్ల హెల్త్ పాడయ్యి ఎన్నో ఇష్యూస్ వస్తాయి. సో అలాంటివి డేంజర్ అనమాట. అవి చేయకూడదు. ఎందుకంటే మనకు ప్రోటీన్ అనేది ఎంత అవసరమో బాడీకి, మనకి ఎంత క్యాలరీస్ అవసరం, ప్లస్ మనం ఎంత క్యాలరీ తీసుకుంటున్నాం, ఎంత బర్న్ చేస్తున్నాం, ఇది ఇంపార్టెంట్. మనం తీసుకునేది ఎక్కువ తీసుకొని దాన్ని బర్న్ చేయకుండా కూర్చొని చేస్తే. సో అందుకనే ప్రోటీన్ ఎంత అవసరం మనకు అది కంపల్సరీ. మన బాడీ ఎన్ని గ్రామ్స్ అని ఉంటుంది మన బాడీకి. సో ఇప్పుడు సపోజ్ 80 kgs వెయిట్ ఉన్న వాళ్ళు మినిమం 80 grams ప్రోటీన్ తీసుకోవాలి. సో ఇది మెయింటైన్ చేయాలి. సో అది ఏ విధంగా తీసుకుంటాం, మనం తీసుకునే ఫుడ్లోనే. ప్రోటీన్ పౌడర్ వాడతారు చాలామంది, అది కూడా మంచిది కాదు. బాడీ బిల్డర్స్లో అంటే వాళ్ళు వర్కౌట్ చేస్తారు, అది ఓకే. బట్ తీసుకునే కదా అట్లా ఇప్పుడు ఆకుకూరలు కానీ, ఎగ్ వైట్ ఎల్లో 2 తీసుకోవాలి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ ఇట్లాంటివి, అది కూడా వీక్లీ ఎంత తీసుకోవాలి, ఎంత ప్రోటీన్ మనకు అవసరం. మనం తీసుకునే సీడ్స్ ఉంటాయి, మన చిక్కుడు గింజలు ఇలాంటివి, వీటన్నిటిలో ప్రోటీన్ ఉంటుంది. సో మనకి ప్రోటీన్ అనేది ఫుడ్లో నుంచి రావాలి, అది చేయాలి. దాన్ని మనకు వంట పడేటట్లు యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం, ఇవి మెయింటైన్ చేయాలి. అంతేగాని కంప్లీట్ డైట్ అనేది ఒక నైట్ టైం స్కిప్ చేయడం, లేదా కొంచెం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్గా 1కో 2కో లంచ్ చేయడం, ఇది కూడా మంచిది కాదు. సో ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంటీ స్టమక్, ఫుల్ స్టమక్ డేంజర్. ఎంటీ స్టమక్ కూడా మంచిది కాదు, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒబేసిటీ కూడా పెరుగుతుంది. నిద్ర సరిగ్గా లేకుండా పెరుగుతుంది, ఫుడ్ సరిగ్గా లేకుండా కూడా ఒబేసిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. సో మార్నింగ్ తినాలి బ్రేక్ఫాస్ట్, బట్ లిమిట్గా. ఇప్పుడు ఇడ్లీస్ తింటే ఒక 3 or 4 అట్లా, జ్యూసెస్ తాగడం ఇంట్లో చేసుకొని, లేదంటే సలాడ్స్ తినడం, ఇలాంటివి ఏవైతే మనకు ఒబేసిటీకి మనకు ఎక్కువ పెరగని ఉంటావో అలాంటివి తినాలి. అంతేగాని టోటల్గా స్కిప్ చేయడం కానీ, లేదంటే ఓవర్గా తినడం కూడా మంచిది కాదు. అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.